Welcome to all class 10 students. For this class, this is part 11 of refraction of light at curved surfaces. వక్రతలం వద్ద కాంతి యొక్క వక్రీభవనాన్ని గురించి నేర్చుకుంటున్నాం. కిరణ చిత్రాలు ఎలా గీయాలి అనేది నేర్చుకున్నాం. అయితే కిరణ చిత్రాలు నేను మీకు మళ్ళీ ఒక స్పెషల్ వీడియో బోర్డు పైన గీసి చూపిస్తాను. మెజర్మెంట్స్ ప్రకారము ఎలా తీసుకోవాలి, ఎలా గీయాలి అనేది ఈ లెసన్ అంతా పూర్తయిన తర్వాత ఒక స్పెషల్ వీడియో వస్తుంది. ఓకే, ఇక నెక్స్ట్ ఈ భాగంలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, మనము లెన్స్ ఫార్ములా ఆల్రెడీ నేర్చుకున్నాం. మరి దాన్ని బట్టి మనం ఒక వస్తువు ఎంత ఎత్తులో ఉంది, దాని ప్రతిబింబం ఎంత ఎత్తులో ఉంది అని ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ ఈ కుంభాకార కటకంలో ఇక్కడ వస్తువు ఉంచాం. సో ఈ వస్తువు యొక్క ఎత్తుని మనం హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటే హెచ్ఓతో సూచిస్తాం. అదేవిధంగా ఇక్కడ మనకి ఇమేజ్ అంటే ప్రతిబింబం ఏర్పడింది, దీన్ని హైట్ ఆఫ్ ఇమేజ్ అంటే హెచ్ఐతో సూచిస్తాం. చూడండి మీరు ఇక్కడ క్లియర్గా దిస్ ఈజ్ హెచ్ఓ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్, హెచ్ఐ హైట్ ఆఫ్ ఇమేజ్ అని మనం రాయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి మీరు కనుక పరిశీలిస్తే ఇక్కడ ఓ డాష్ అండ్ పి అనేది ఒక త్రిభుజం మీకు ఇక్కడ ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ ఐ డాష్ పి అనేది కూడా ఒక త్రిభుజం అనేది మనకి ఏర్పడింది. ఈ రెండు త్రిభుజాలు సరూప త్రిభుజాలు అంటే కోణము 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 ప్రకారము. ఎందుకంటే చూడండి ఇది ఒక లంబకోణ త్రిభుజము, ఇది కూడా ఒక లంబకోణ త్రిభుజము. సో దీన్ని బట్టి ఈ రెండు త్రిభుజాలు సమానం కాబట్టి దాని ప్రకారము మనకి ఏమవుతుంది, ఇక్కడ వాటి యొక్క అనురూప భుజాల నిష్పత్తి సమానం. కాబట్టి ఐ డాష్ బై పిఐ ఈజ్ ఈక్వల్ టు ఓ డాష్ బై పిఓ. అంటే ఈ ఐ డాష్ అనే భుజము ఓ డాష్ అనే భుజానికి అనురూప భుజం అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చూస్తున్నాం, ఈ రెండు సమానం అవుతాయి అని చెప్తున్నాం. కాబట్టి ఐ డాష్ బై ఓ డాష్ ఈజ్ ఈక్వల్ టు పిఐ బై పిఓ. మరి వీటిని ఐ డాష్ అంటే ఏమిటి, ఐ డాష్ అంటే అది హెచ్ఐ అంటే హైట్ ఆఫ్ ఇమేజ్, అండ్ ఓ డాష్ అంటే హెచ్ఓ అంటే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్, అండ్ పిఐ అంటే ఏమిటి వి, అండ్ పిఓ అంటే ఏంటి యు. సో ఇక్కడ మనం సంజ్ఞా సాంప్రదాయాన్ని కూడా పాటించాం. సో దాని ప్రకారం మనకి ఇక్కడ ఆవర్ధనము ఎం ఈజ్ ఈక్వల్ టు వచ్చింది హెచ్ఐ బై హెచ్ఓ ఈజ్ ఈక్వల్ టు వి బై యు. కాబట్టి ఇది మన ఆవర్ధనంకి సూత్రం. మనం దీని ద్వారా ఆవర్ధనం అనే దాన్ని కనుక్కుంటాం. ఆవర్ధనం అంటే ఏమిటంటే ఈ వస్తువు యొక్క ప్రతిబింబం యొక్క ఎత్తుకి వస్తువు యొక్క ఎత్తుకు ఉన్న నిష్పత్తిని మనం ఆవర్ధనం అంటున్నాం. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి ఆ వస్తువు యొక్క ప్రతిబింబం యొక్క దానికంటే చిన్నదిగా ఉందా, పెద్దదిగా ఉందా, సమానంగా ఉందా అనే విషయం మనకి తెలుస్తుంది. ఓకే, మరి దీని ద్వారా ఎలా చేయాలి మనం ఇక్కడ తెలుసుకుందాం. చూడండి ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఉంది. ఒక టేబుల్పై వెలుగుతున్న విద్యుత్ బల్బు తెరను ఒకదానికొకటి 1 మీటర్ దూరంలో ఉంచారు. 21 సెంటీమీటర్ల నాభ్యంతరం గల కుంభాకార కటకాన్ని వీటి మధ్య ఏ స్థానంలో ఉంచితే స్పష్టమైన ప్రతిబింబం ఏర్పడుతుంది. అయితే ప్రాబ్లమ్స్ అన్నీ ఇంగ్లీష్ మీడియంకి తెలుగు మీడియంకి సేమ్ ఉంటాయి కాబట్టి మనం ఈ ఆవర్ధనం అనే విషయాన్ని ఇంగ్లీష్లో చెప్పుకొని తర్వాత ప్రాబ్లం చూద్దాం. సో see here take a convex lens. Here this is the principal axis and this is the height of object. So this one height of object and this is image. So this is the height of image. This is indicated by HI and this is indicated by HO. If you observe this O dash and P, this is a triangle, and also this P I dash is also a triangle. These two are similar. In this triple A similarity is there, angle similarity. So that's why these sides are equal. I dash by Pi equal to O dash by PO. This means
I dash by O dash equal to Pi by Po. So what is I dash? Here I dash nothing but Hi and O dash nothing but Ho, and Pi is nothing but V and Po is U. So if you substitute, we can get this as per sign convention. So magnification M equal to Hi by Ho equal to V by U. So using lens formula and magnification formula, we can solve some problems. So here is the example, first example. So what is this example? See here. So an electric lamp and a screen are placed on the in a line at a distance of 1 meter. In what positions of convex lens of focal length f equal 21 centimeters will be the image of lamp will be shown. So this is the problem. సో చూడండి, ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంకి సేమ్ ఉంటుంది. సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా చూడండి జాగ్రత్తగా. ముందుగా మనం ఏం చేసాం, ముందుగా మనం పటాన్ని గీసుకోవాలి. అంటే ల్యాంప్ ఎక్కడ ఉంది, ఓకే చూడండి, ముందుగా మనం ఈ విధంగా పటాన్ని గీసుకోవాలి. సో కాన్వెక్స్ లెన్స్ మధ్యలో ఉంచాం, ఇటువైపు తెర ఉంది, ఇక్కడ బల్బ్ ఉంచాం. ఓకే, ఇప్పుడు ఈ బల్బుకి ఈ తెరకి మధ్య ఉన్న దూరం d అనుకుంటున్నాం. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ దూరము d అనుకుంటున్నాం. అంతేకాకుండా ఈ కటకానికి ఈ వస్తువుకి మధ్య ఉన్న దూరాన్ని x అనుకుంటున్నాం. అంటే ఇక్కడ వరకు ఇక్కడికి మాత్రమే ఉన్న దూరం x అయింది. అప్పుడు ఈ మిగిలిన దూరం ఏమవుతుంది, ఈ d మైనస్ x అవుతుంది. సో దిస్ ఈజ్ d మైనస్ x. సో దిస్ ఈజ్ d మైనస్, ఓకే. సో మనం ఇప్పుడు మనకి ఏమొచ్చింది, ఎస్ మనము ఇక్కడ నుంచి, అంటే ఇది p కాబట్టి ఈ p నుంచి వస్తువుని ఎంత దూరంలో ఉంచాం, ఇది u అవుతుంది. ఇప్పుడు మనకి u ఏమవుతుంది చూడండి, u ఈజ్ ఈక్వల్ టు x అయింది, అండ్ v ఈక్వల్ టు 100 అండ్ f ఈజ్ ఈక్వల్ టు 21. ఇవి మనకి ఇచ్చినవి, ఆల్రెడీ మనకి ప్రాబ్లంలో చెప్పాడు. అక్కడ ఏమని చూడండి, ప్రాబ్లం మనకి ఏమన్నాడు, బల్బును తెరను ఒకదానికొకటి 1 మీటర్ దూరంలో ఉంచారు, అంటే 100 సెంటీమీటర్స్, అండ్ నాభ్యంతరం f ఇచ్చాడు 21. సో వాటినే మనం ఇక్కడ తీసుకున్నాం. కాబట్టి దీని ప్రకారము ఇప్పుడు మనము వీటిలో సబ్స్టిట్యూట్ చేద్దాం, అంటే ప్రతిక్షేపిద్దాం. ఎందుకంటే మనకి f తెలుసు, v తెలుసు, u తెలుసు. f ఎంత 21, v ఎంత 100 మైనస్ x, అండ్ u ఎంత మైనస్ x. వీటిని మనం ప్రతిక్షేపించాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుంది, సో 1/21 ఈక్వల్ టు 1/100 మైనస్ x. సో దిస్ మైనస్ ఇంటూ మైనస్ విల్ బి ప్లస్ అండ్ 1/1/x. సో మీరు కనుక ఈ సమీకరణాన్ని సాధిస్తే, అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక మనకి ఏమొస్తుంది, ఇక్కడ మనకి 100x మైనస్ x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2100 వచ్చింది. సో x స్క్వేర్ మైనస్ 100x ప్లస్ 2100 ఈజ్ ఈక్వల్ టు 0 అని వచ్చింది. సో x స్క్వేర్ మైనస్ 70x మైనస్ 30x ప్లస్ 2100 ఈజ్ ఈక్వల్ 0. మనం మ్యాథ్స్లో ఈక్వేషన్స్ సాధించే పద్ధతిలోనే దీన్ని కూడా మనం సాధించాలి. సో మనకి రెండు ఆన్సర్స్ వచ్చాయి, x ఈజ్ ఈక్వల్ 70 సెంటీమీటర్స్ అండ్ x ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్స్. సో మనము బల్బుని 70 సెంటీమీటర్స్ ఆర్ 30 సెంటీమీటర్స్ దగ్గర పెట్టినప్పుడు మనకి ప్రతిబింబం స్పష్టంగా ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్. 15 సెంటీమీటర్ల నాభ్యంతరం గల కుంభాకార కటకం ముందు ప్రధాన అక్షంపై 45 సెంటీమీటర్ల దూరంలో 2 సెంటీమీటర్ల ఎత్తుగల వస్తువును ఉంచితే ప్రతిబింబ స్థానం మరియు పరిమాణం కనుక్కోండి. సో ఇది కూడా ప్రాబ్లమే, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సేమ్ ఉంటుంది. సో మనం చూసిన తర్వాత దీన్ని చెప్పుకుందాం. So next example. So what is the next example?
So example 2 is, an object of height 2 centimeters is placed on the principal axis at a distance of 45 centimeters from a convex lens of focal length 15 centimeters. Find the position and the height of the image. So first of all, here what is given? The height of object is given, that is 2 centimeters, that means HO, and the distance is 45 centimeters. So object distance U is equal to 45 centimeters. This is minus, and focal length F is equal to 15 centimeters. And what is V? Here we have to find out V first. So చూడండి, ముందు మనం లెన్స్ ఫార్ములా వేసుకుందాం. 1/f ఈక్వల్ టు 1/v మైనస్ 1/u. ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసినట్టయితే ముందుగా మనకి v అనేది వస్తుంది. సో చూడండి, మనము నిన్నటి పార్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిట్లలో కూడా ఇలాగే మనం చేసాం. సో ఈ విధంగా చేస్తూ పోతే మనకి v వచ్చింది, దట్ ఈస్ 22.5 సెంటీమీటర్స్. ఓకే, సో v వచ్చాక మనం ఏం చేస్తాం? నౌ we have to find out the magnification. So magnification is hi/ho is equal to v/u. So here we already know what is u and what is v and what is height of the object. So వీటిని మనం సబ్స్టిట్యూట్ చేస్తే hi/2 is equal to 22.5 by minus 45. సో మనకి ఏం వచ్చింది? -1 సెంటీమీటర్స్ వచ్చింది. సో ఇమేజ్ height of the image is -1 centimeters. So what is this -1? -1 is nothing but this is the image is inverted. మనకి ప్రతిబింబం తలకిందులుగా ఉంది అంటే ఈ విధంగా ఉంది అని చెప్పడానికి మనకి -1 వచ్చింది. అంతేకాని ఇది అంత తక్కువ ఎత్తు, మనకి 0 అంటేనే అసలు ఎత్తు లేదని అర్థం. కాబట్టి ఈ -1 దానికి సంబంధించింది కాదు. ఇక్కడ హైట్, ప్రతిబింబం యొక్క ఎత్తు 1 సెంటీమీటరు. కానీ మైనస్ అనేది దేనికి సింబలు? ఇది ఇన్వర్టెడా అంటే తలకిందుల ప్రతిబింబమా లేదా నిటారు ప్రతిబింబమా అనే దానికి మాత్రమే సింబల్గా మనం తీసుకోవాలి. ఓకే, సో ఇది మన నెక్స్ట్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఇంకా మనం అసెస్మెంట్కి వెళ్ళిపోదాం. సో అసెస్మెంట్లో ఫస్ట్ వన్, కటక ఆవర్ధనం కనుగొనే సూత్రం రాసి అందలి పదాలను వివరించండి. సో మనం ముందుగా కటక ఆవర్ధనానికి సూత్రం రాయాలి. సో ఇది మన సూత్రం, ఇది మీరు రాయాల్సింది. సో దీంట్లో మీరు ఇంకా పదాలు రాయాలి కాబట్టి m అంటే ఆవర్ధనం, hi అంటే ప్రతిబింబం యొక్క ఎత్తు, ho అంటే వస్తువు యొక్క ఎత్తు, v అంటే ప్రతిబింబ దూరం, u అంటే వస్తు దూరం అని రాయాలి. సో ఇదే ప్రశ్న మనకి ఇంగ్లీష్లో. రైట్ magnification formula and explain the terms in it. So first of all you have to write the formula. Yes, this one your formula magnification, and you have to write m is equal to magnification, hi is equal to height of the image, ho is equal to height of the object, v is equal to image distance, u is equal to object distance. Okay, next one, 20 సెంటీమీటర్ల నాభ్యంతరం గల కుంభాకార కటకం ముందు 40 సెంటీమీటర్ల దూరంలో ఉంచిన 3 సెంటీమీటర్ల ఎత్తుగల వస్తువు యొక్క ప్రతిబింబ దూరము పరిమాణము కనుక్కోండి, ప్రతిబింబ లక్షణాలు తెలపండి. సో ఇది ప్రాబ్లం కాబట్టి నేను ఇద్దరికి కలిపి చెప్తాను. సో ఇది కూడా చూద్దాం. An object of height 3 centimeters is placed on the principal axis at a distance of 40 centimeters from convex lens of focal length 20 centimeters. Find the image distance and the height of the image. Write the characteristics of the image. సో మనం ప్రాబ్లం చేద్దాం. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అందరికీ సేమ్ ఉంటుంది, సేమ్ చేయాలి. సో ముందుగా మనకి ఇచ్చిన విషయాలు రాసుకుందాం. ఎఫ్ ఇచ్చాడు, దట్ ఈస్ 20 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ యూ ఇచ్చాడు, దట్ ఈస్ -40. యూ ఎప్పుడు మనం మైనస్ తీసుకుంటాం, ఎందుకంటే మనం వ్యతిరేక దిశలో కొలుస్తున్నాం కాబట్టి. కుంభాకార కటకం విషయంలో అయినా పుటాకార కటకం విషయంలో అయినా యూ అనేది ఎప్పుడు కూడా మైనస్లోనే ఉంటుంది. ఓకే, అట్లాగే మనకి ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? వి కనుక్కోవాలి. వి కనుక్కున్న తర్వాత మనకు
ఓ అంటే హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు 3 సెంటీమీటర్స్, అప్పుడు మనము హైట్ ఆఫ్ ఇమేజ్ కూడా కనుక్కోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఫార్ములా రాద్దాం. 1/f = 1/v - 1/u. సో నాకు ఇక్కడ 1/v కావాలి కాబట్టి నేను 1/vని ఇటు సైడ్ తెచ్చుకొని 1/f ఇటువైపు పంపిస్తున్నాను. అప్పుడు 1/f ప్లస్ 1/u అవుతుంది. సో అప్పుడు 1/20 ఇది మైనస్ కాబట్టి -1/40. సో నిన్నట్లాగానే మనం చేసుకున్నట్టయితే కింద 20 × 40 వస్తుంది, పైన 20 20 ఉంది కాబట్టి ఇక్కడ 40 1s are 40 minus 20 1s are 20. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ నేను ఇక్కడ తుడిపేసి ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వేస్తున్నాను. అక్కడ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సేమ్. సో 40 - 20 is 20/20 × 40. ఓకే, సో 20 20 క్యాన్సల్, మిగిలింది 1/40. సో ఇదేంటి మనకి 1/v = 1/40. సో v = క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 40 సెంటీమీటర్స్. సో మనకి u ఎంత ఉందో v కూడా అంతే వచ్చింది. మీరు ఒక విషయం గమనించారా, ఇక్కడ ఫోకల్ లెంత్ 20 అంటే వక్రత వ్యాసార్థం c ఎంత 40 అంటే మనం c వద్ద వస్తువును ఉంచాం. c వద్ద వస్తువును ఉంచినప్పుడు అది c వద్దనే ఏర్పడుతుంది, C2 వద్ద ఏర్పడుతుంది. అదే కదా మనకు ఆన్సర్ వచ్చింది, కరెక్టే కదా. సో వెన్ వీ ప్లేస్ ద ఇమేజ్ ఎట్ C1 ద ఇమేజ్ విల్ ఫార్మ్ ఎట్ C2. సో సేమ్ ఆన్సర్ మనకు అందుకే వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చేయవలసింది హైట్ ఆఫ్ ఇమేజ్ కనుక్కోవాలి. సో ఫార్ములా ఈజ్ HI/HO = V/U. ఇది మన ఫార్ములా. సో మనకి HI కావాలి కాబట్టి ఈ HO అటు తీసుకెళ్తే V/U × HO అవుతుంది. సో V ఎంత మనకి 40, U ఎంత -40, HO ఆబ్జెక్ట్ సైజ్ ఎంత 3 సెంటీమీటర్స్. ఓకే, సో ఇఫ్ యూ క్యాన్సల్ దిస్ ఈజ్ -3 సెంటీమీటర్స్. సో చూడండి మనకి వస్తువు ఎత్తు ఎంత ఉందో ఇమేజ్ ప్రతిబింబం ఎత్తు కూడా అంతే వచ్చింది, కానీ ఇక్కడ మైనస్ సైన్ వచ్చింది. అంటే అర్థం ఏంటి, ఇది ఇన్వర్టెడ్ తలకిందుల ప్రతిబింబము అని అర్థము. సో సమానం సైజ్ వచ్చింది, అవునా. సో మనం ఇప్పుడు ఇక్కడ వరకు చేసుకున్న తర్వాత నెక్స్ట్ లాస్ట్ వన్ ప్రతిబింబ లక్షణాలు రాసుకోవాలి. సో ప్రతిబింబ లక్షణాలు ఏం రాస్తారు అంటే, ప్రతిబింబ లక్షణాలు ఏం రాస్తామంటే చూడండి, తెలుగు మీడియం ఏం రాస్తారు, సమాన పరిమాణం గల ప్రతిబింబం, నిజ ప్రతిబింబం, తలకిందుల ప్రతిబింబం, అవునా. సో ఇంగ్లీష్ మీడియం ఏం రాస్తారు, సేమ్ సైజ్ ఇమేజ్, రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇవి ప్రతిబింబ లక్షణాలు. ఓకే, ఈ విధంగా మనం రాయొచ్చు. అయితే ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గమనించాలి, మనకు m అనే దానికి HI/HO = V/U అన్నాం. అంటే దీన్ని అయినా కనుక్కోవచ్చు, దీంతో అయినా కనుక్కోవచ్చు, ఏదో ఒక దాంతో మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో మనం ఇప్పుడు ఈ ప్రాబ్లంకి కనుక్కోవాలంటే మనకి HI -3 వచ్చింది, HO ఇక్కడ మనకి సైన్ అవసరం లేదు, HO 3 వచ్చింది. సో 3 3 క్యాన్సిల్ చేస్తే ఎంత 1. అంటే మ్యాగ్నిఫికేషన్ ఆవర్ధనం ఎంత 1. అంటే వస్తువు ఎత్తు ఎంత ఉందో అంతే ఉంది, పెరగలేదు తగ్గలేదు అని అర్థం. ఒకవేళ ఇది మైనస్లో వస్తే అర్థం ఏంటి, తగ్గింది అని అర్థం. ప్లస్లో ఇంకా +1 కంటే ఎక్కువ వస్తే అర్థం ఏంటి, పెరిగింది, ఇమేజ్ సైజ్ పెరిగింది అని అర్థం. దాన్ని బట్టి అంటే మనం ఆవర్ధనాన్ని బట్టి ఈ విషయాన్ని మనం చెప్పవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ కూడా ప్రాబ్లమే కాబట్టి ఈ 2 ప్రశ్నలు చదివి మనం ప్రాబ్లం చేద్దాం. 20 సెంటీమీటర్ల గల నాభ్యంతరం గల కేంద్రీకరణ కటకం ముందు, కేంద్రీకరణ అంటే
కుంభాకార ముందు కొంత దూరంలో 2 సెంటీమీటర్ల ఎత్తుగల వస్తువు ఉంచినప్పుడు ప్రతిబింబం 30 సెంటీమీటర్ల దూరంలో ఏర్పడింది. ఆ వస్తు దూరము ప్రతిబింబ పరిమాణము కనుగొని ప్రతిబింబ లక్షణాలు తెలపండి. చూడండి, ఇక్కడ వస్తు దూరము అంటే u కనుక్కోవాలి, ప్రతిబింబ పరిమాణము అంటే hi అంటే హైట్ ఆఫ్ ఇమేజ్ కూడా కనుక్కోవాలి. సో ఇదే ప్రశ్న. An object of height 2 centimeters is placed in front of converging lens means convex lens, bioconvex lens of focal length 20 centimeters. An image is formed at a distance of 30 centimeters from the lens. Find the object distance and the height of the image. Write the characteristics of the image. So first of all, you have to find the u, that is object distance. After that, we have to find out the height of the image, that is hi. So we are starting the problem. Okay, here f is given 20 centimeters, u is not given, but v is given 30 centimeters. See, you are not taking v as minus. Okay, so formula is same, 1 by f is equal to 1 by v minus 1 by u. సో మనకి 1 బై u కావాలి కాబట్టి మనం ఈ 1 బై యూని ఇటు తీసుకొద్దాం, అప్పుడు ఇది 1 బై u అవుతుంది, మైనస్ పోతుంది. ఇప్పుడు 1 బై v ఇది తీసుకొస్తే మైనస్ 1 బై f. సో ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ 1 బై 30 మైనస్ 1 బై 20. ఓకే, దీన్ని చేయాలంటే మళ్ళీ సేమ్ పద్ధతి, కింద 30 ఇంటూ 20. సో 30 కామన్గా ఉంది కాబట్టి హారాలలో 20 ఇంటూ 1 20 మైనస్ 30 ఇంటూ 1 30. సో మనకి మైనస్ 10 బై 30 ఇంటూ 20. సో 10 1 10 3 చేసేస్తే మనకి ఎంత వచ్చింది, మైనస్ 1 బై 60. ఓకే, సో మనకి u ఎంత వచ్చింది, 1 బై u వచ్చింది మనకు ఆన్సర్, మైనస్ 1 బై 60. సో u ఈజ్ ఈక్వల్ టు మైనస్ 60. సో మనకి ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది u ఈజ్ ఈక్వల్ టు మైనస్ 60 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు మనం ఇంకా నెక్స్ట్ చేద్దాం, హైట్ ఆఫ్ ఇమేజ్ కనుక్కుందాం. సో హైట్ ఆఫ్ ఇమేజ్ కనుక్కోవడానికి మన ఫార్ములా hi బై ho ఈజ్ ఈక్వల్ టు v బై u. సో hi బై ho ఈజ్ ఈక్వల్ టు v బై u. వాట్ ఈజ్ hi? hi ఈజ్ నాట్ గివెన్, ho ఈజ్ గివెన్. సో hi is equal to v by u into ho. సో దీంతో మనం డైరెక్ట్ చేయొచ్చు. v is equal to 30, u is equal to minus 60, ho is equal to 2. సో 30 1s are 32s are 2 cancel. సో హియర్ ఎంత వచ్చింది మనకి 1. సో మనకి హైట్ ఆఫ్ ఇమేజ్ మైనస్ 1 సెంటీమీటర్స్ వచ్చింది. ఓకే, చూడండి మనకి ఆబ్జెక్ట్ సైజు 2 సెంటీమీటర్స్, ఇది మైనస్ 1. మైనస్ అంటే అర్థం ఏంటి, తలకిందుల ప్రతిబింబము. మళ్ళీ మీరు సేమ్ లక్షణాలు రాయాలి. సో మన ఇప్పుడు లక్షణాలు రాసుకుందాం. సో మనకి ho 2 సెంటీమీటర్స్ వచ్చింది ఉంది, hi మైనస్ 1 సెంటీమీటర్ వచ్చింది. దీని అర్థం ఏంటి, ఆబ్జెక్ట్ సైజ్ కంటే తగ్గింది. కాబట్టి ప్రతిబింబ లక్షణాల్లో ఏం రాస్తాం, మొదటిది చిన్నది. ఇక్కడ మైనస్ ఉంది అంటే అర్థం ఏంటి, ఇది తలకిందులది. తలకిందులది అంటే అర్థం ఏంటి, ఇది నిజ ప్రతిబింబము అని అర్థం. ఓకే, సో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం డిమినిష్డ్ ఆర్ స్మాల్ సైజ్. నెక్స్ట్ వన్ ఇన్వర్టెడ్, నెక్స్ట్ వన్ రియల్ ఇమేజ్. ఇన్వర్టెడ్ ఇమేజ్, రియల్ ఇమేజ్ అని రాయాలి. ఇది మన ప్రాబ్లం. సొల్యూషన్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ 1.5 సెంటీమీటర్ 1.5 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన వస్తువును కుంభాకార కటకం ముందు 4.5 సెంటీమీటర్ల దూరంలో ఉంచితే 30 సెంటీమీటర్ల దూరంలో నిజ ప్రతిబింబం ఏర్పడింది. అయితే దాని ప్రతిబింబ పరిమాణం కనుక్కోండి. సో మనకి ఇక్కడ ఓన్లీ ప్రతిబింబ పరిమాణము అంటే hi కనుక్కోవాలి, సరిపోతుంది. మనకి ఇంకా ఇక్కడ ఏమీ అడగలేదు. సో fourth problem, an object of height 1.5 centimeters is placed at a distance of 45 centimeters from the convex lens.
the real image is formed at a distance 30 centimeters from the lens. Find the height of the image formed. Okay, so మనం ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సో మనకి ప్రాబ్లంలో ఇచ్చింది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఇచ్చాడు హెచ్ఓ 1.5 సెంటీమీటర్స్ అండ్ యూ ఇచ్చాడు 4.5. సో దీన్ని మనం మైనస్గా తీసుకోవాలి, -4.5. వి ఇచ్చాడు 30 సెంటీమీటర్స్. సో మళ్ళీ మనం ముందు ఫార్ములా వేద్దాం. హెచ్ఐ బై హెచ్ఓ ఈజ్ ఈక్వల్ టు వి బై యు. సో మనకి హెచ్ఐ కావాలి కాబట్టి వి బై యు ఇంటూ హెచ్ఓ. సో మనం సబ్స్టిట్యూట్ చేస్తే వి 30 బై -4.5 ఇంటూ హెచ్ఓ 1.5. ఓకే, సో 15 1s 15 3s 3 1s 3 10s. సో మనకి -10 సెంటీమీటర్స్ హైట్ వచ్చింది. ఇది హెచ్ఐ. ఓకే, ఈ ప్రాబ్లంలో మనకి ఇంకా ఏమీ కనుక్కోమని లేదు, కానీ మీకు క్లియర్గా తెలుస్తుంది. వస్తువు ఎత్తు 1.5 సెంటీమీటర్లు ఉంటే ఇమేజ్ ప్రతిబింబం ఎత్తు 10 సెంటీమీటర్స్ ఉంది, అంటే చాలా పెద్దదిగా వచ్చింది. మైనస్ ఉంది కాబట్టి నిజ ప్రతిబింబము అంటే రియల్ ఇమేజ్, అంటే తలకిందుల ప్రతిబింబము అంటే ఇన్వర్టెడ్ ఇమేజ్ అని అర్థమైపోవాలి. ఓకే, సో ఇప్పుడు ఓకే, ఫిఫ్త్ వన్ అండ్ లాస్ట్ వన్. మ్యాగ్నిఫికేషన్ m in case of virtual image formed by a convex lens will be. So when we got virtual image by a convex lens, it only one place. When we put the object between P and F, we got the virtual image. So this virtual image always big sized one. So this is enlarged one. That's why the magnification will be greater than +1. So answer is A. ఓకే, తెలుగు మీడియం చివరి ప్రశ్న. కుంభాకార కటకంతో ఏర్పడే మిథ్యార్ ప్రతిబింబం విషయంలో హెచ్ఐ విలువ, ఇక్కడ హెచ్ఐ విలువ కాదు ఎం విలువ అని ఉండాలి. సో రాంగ్. ఎం విలువ ఎప్పుడు ఏముంటుంది? +1 కంటే ఎక్కువ, అంటే ఏ ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇది మీ వర్క్షీట్ 11. ఇంకొక వర్క్షీట్తో మనకి లెసన్ అయిపోతుంది. ఆ తర్వాత నేను రే డయాగ్రామ్స్ ఎలా గీయాలో ఒక వీడియోలో వివరిస్తాను.